రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు అడిగారు. ఆర్టికల్ 143 కింద. ఆర్టికల్ 143 అంటే ఏమిటి, దాని పరిధి ఎంత అంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 143 అనేది రాష్ట్రపతికి ఒక ముఖ్యమైన అధికారాన్ని ఇస్తుంది. ఏదైనా చట్టపరమైన లేదా వాస్తవపరమైన అంశం ప్రజలకు అత్యంత ముఖ్యమైనదని రాష్ట్రపతి భావిస్తే దానిపై సుప్రీంకోర్టు అభిప్రాయం లేదా సలహాను కోరవచ్చు. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహాను కోరే అధికారం కల్పిస్తుంది మన భారత రాజ్యాంగం చట్టంలో. సెక్షన్ 213 కూడా ఇలాంటి అధికారాన్ని అప్పటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చింది. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి పంపిన ప్రశ్నలపై మాత్రమే సుప్రీంకోర్టు అభిప్రాయం చెబుతుంది. ప్రశ్నల్లో లేని అంశాలపైకి వెళ్ళదు. కేవలం అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్తుంది. ఒక ముఖ్య విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు తన సాధారణ న్యాయ విధుల్లో భాగంగా ఇప్పటికే ఒక విషయంలో తీర్పు ఇచ్చి ఉంటే అదే విషయాన్ని ఆర్టికల్ 143 కింద సలహా కోరరాదు. గతంలో తానిచ్చిన తీర్పులపై అప్పీల్ వినడంలాగా చేయదు సుప్రీంకోర్టు. ఈ కేసు ఏంటంటే కావేరీ వివాదం రిఫరెన్స్ 1992లో ఇది స్పష్టంగా ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా అడిగిన ప్రశ్నలు కేవలం రాజకీయమైనవి లేదా ఆర్థిక సామాజిక పరమైనవి అయ్యి వాటికి రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత లేదని కోర్టు భావిస్తే అభిప్రాయం ఇవ్వడానికి, సలహా ఇవ్వడానికి నిరాకరించే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది, సుప్రీంకోర్టుకు. ఇది ఏ కేసులో స్పష్టం చేయడం జరిగిందంటే ఎం. ఇస్మాయిల్ ఫారూఖీ